గోదావరి జలాలను తరలించేందుకే ఏపీ బనకచర్ల ప్రాజెక్టు చేపడుతుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హరీష్ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముండిగా ముందుకెళ్తుంటే తెలంగాణ సర్కార్ ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. బనకచర్లను ఏపీ నిర్మిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. ప్రభుత్వ ధ్యాస కేటీఆర్ ప్రతిపక్ష నేతలపై ఎలా కేసులు పెట్టాలనే దానిపైనే ఉంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు లేదన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్తోనే ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తుత్త మాటలు, ఇంకా మేము ప్రిపేర్ కాలేదు, మేము ఇంకా ఆలోచన చేయలేదు, స్టడీ చేయలేదు అని ఉత్తుత్త మాటలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలువండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ మాట సాయం లేదు, ఓ మూల సాయం లేదు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇవాళ ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మరొక వైపు అక్రమ ప్రాజెక్టు ఏ అనుమతులు లేని గోదావరి బనకచెర్లకు కూడా ఈరోజు నిధులు కూడా ఇచ్చి ఆ అక్రమ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా ఇవాళ బీజేపీ సహకరిస్తూ వస్తూ ఉంది. ఈ మన రాష్ట్రం నుంచి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రపంచమంతా మాట్లాడతారు. యాడేడ చీమ చిటుకుమన్నా బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు. కానీ తెలంగాణకు నీళ్లలో ఇంత ద్రోహం జరుగుతూ ఉంటే, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ ఇద్దరు కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. ఇలా కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 66-34 కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు కమ్మనరు, సపోర్ట్ చేయరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. గోదావరి నది పైన బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలపెడితే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. సమైక్య రాష్ట్రంలో 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేసిండు మహారాష్ట్ర మీద. మరి ఈరోజు ఎన్ని బాబ్లీ ప్రాజెక్టులు కలిపితే ఒక బంకచెర్లకు సమానం? 2 టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే 200 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి? ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే మీ దోస్తానాలు, మీ పాత బంధాలు ఏమన్నా ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా? తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకెక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. గోదావరి మీద కూడా ట్రిబ్యునల్ రాబోతా ఉంది. ఆ ట్రిబ్యునల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మేము ఆల్రెడీ ఇన్ని లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, ఇన్ని లక్షల ఎకరాలకు దీని కింద ఆయకట్టు వచ్చింది, మరి ఇంత నేషనల్ వేస్ట్ కదా, ఈ డబ్బంతా వృధా అవుతుంది కనుక మాకు నీళ్లు కేటాయించండి అనేటువంటి ఒక రైట్ క్రియేట్ చేయడానికి ఒక పథకం ప్రకారంగా ట్రిబ్యునల్ రాకముందే వేగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఆ రాష్ట్రానికి హక్కు క్రియేట్ చేయడం కోసం ఒక పథకం ప్రకారంగా జరుగుతున్న ప్రయత్నం. మన ప్రాజెక్టులు ఇంకా పూర్తి కావాల్సిన అవసరం ఉంది. మనం ఆ రైట్ను ఎస్టాబ్లిష్ చేయకముందే, మనం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించకముందే వాళ్ళు ఈ ప్రాజెక్టు కట్టి రేపు ట్రిబ్యునల్ ముందు హక్కు పొందడానికి ఒక పథకం ప్రకారంగా జరుగుతున్నటువంటి ఒక కుట్ర ఇది. సో 80 టీఎంసీల కంటే ఎక్కువ మళ్ళిస్తే కూడా అదే నిష్పత్తిలో నీళ్లు పంచుకోవాలి. ఏ నిష్పత్తి? 45-21-14. మరి ఇప్పుడు 200 టీఎంసీలు పోలవరం నుంచి తీసుకుపోతున్నావు కదా, 200 తీసుకుపోయినప్పుడు అదే నిష్పత్తిలో కృష్ణా నదిలో మనకు 45% రావాలి. 45 అంటే 200లో 45% అంటే దట్ ఈస్ 112.5 టీఎంసీ. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అడగాలి కదా. సో ఆల్రెడీ పోలవరం కింద 45 వచ్చేటివి ఉన్నాయి, మళ్ళీ ఇచ్చినాయి. ఇప్పుడు కొత్తగా 200 తీసుకపోతే ఇదో 112.5, 112 + 45 అంటే 157 టీఎంసీలు కృష్ణా నదీ జలాల్లో అదనపు వాటా తెలంగాణ రాష్ట్రానికి రావాలి. రేవంత్ రెడ్డి అబద్ధాల ముఖ్యమంత్రిగా మారారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కర్ణాటకలో కులగణన ఎలా చేయాలో సిద్ధరామయ్యకు నేర్పించారని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, కానీ కాంగ్రెస్ అధికారికంగా విడుదల చేసిన ఫోటోలో రేవంత్ రెడ్డి లేరన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలువిల్లాడుతున్నారని కవిత సెటైర్ వేశారు.
సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలి రావాలన్నారు కవిత. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు కవిత. ఇంప్లిమెంట్ చేయలేకపోతున్న సీఎం గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా కామెడీ ఉంటది మన సీఎం గారి కథ. ఏం చేసింది ఆయన రేవంత్ రెడ్డి గారు అంటే వెళ్ళి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి, డికే శివకుమార్ గారికి కాస్ట్ సెల్ ఆయన నేర్పిస్తారు. సరే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎంతో మనం నిజంగానే నేర్పించిందని మనం అనుకున్నాం. మన సీఎం గారు స్టేట్మెంట్ ఇచ్చిన గంటకే రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఒక ఫోటో రిలీజ్ చేసి అలా మాత్రం ఆయన లేడు, సీఎం లేరు, ఓన్లీ రాహుల్ గాంధీ, డికే శివకుమార్ అట్లనే సిద్ధరామయ్య గారు ఉన్నారు. అంటే ఈయన అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. అక్కడికి పోయినా అని చెప్తుంది కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే కామెడీ చేసి ఆయన లేనటువంటి ఫోటోని రిలీజ్ చేసి పాపం రాహుల్ గాంధీ గారి దర్శనం లేక సీఎం గారికి చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నది. ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మొన్న బుక్ రిలీజ్ ఫంక్షన్ పోయింది. అక్కడ ఏం మాట్లాడుతున్నారు, మీరందరూ స్టూడెంట్స్ మీకు తెలుసు. నేను RSS స్కూల్ కు పోయినా, TDP కాలేజ్ కు పోయినా, జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. కాకపోతే ఆ చేస్తున్న జాబ్ లో కూడా కనీసం 36 మార్క్స్ కూడా వచ్చినట్టయితే నాకు అనిపిస్తలేదు. స్కూల్లో కూడా కాలేజ్ లో కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే RSS స్కూల్లో చేరి TDP కాలేజ్ లోకి పోయి ఉద్యోగం కాంగ్రెస్ వచ్చిందంటే అర్థం ఎంత క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. తెలంగాణ నుంచి కనీసం ఇప్పటికి హాఫ్ సెంచరీ కొట్టిండ మన సీఎం సార్. దేనిలో హాఫ్ సెంచరీ కొట్టిందంటే ఢిల్లీకి ఫ్లైట్ లో పోవడానికి. కనీసం తన మంత్రులను తను డిసైడ్ చేసుకోలేని, మంత్రుల శాఖలను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేరు. ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండా 50 టైమ్స్ ఢిల్లీకి పోతున్నారంటే, ఏ చిన్న నిర్ణయానికైనా ఆయన ఢిల్లీకి పోతున్నారంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఈ వైఖరిని ఖండిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కోసం జరగాల్సినటువంటి నిర్ణయాలను తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేమ్ చేంజింగ్ తప్ప గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ లేదు ఇది. సో ఇట్లా ఈ పేర్లు మార్చడాలు, తెలంగాణ తల్లిని మార్చడాలు ఇవి పక్కన పెట్టి విద్యార్థుల జీవితాలు మార్చే ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. కేటీఆర్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఫార్ములా ఏ కార్ రేసులో ఏసీబీ నోటీసు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. విచారణకు వెళ్లే ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే బడాయి కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు. ఏసీబీ విచారణకు హాజరై వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే సరిపోతుంది అన్నారు. ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ గారు హడలిపోతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ హాజరవుతానని చెప్తూనే బడాయి కబురు చెప్తున్న సందర్భం, సత్య హరిచంద్రుడిలా మాట్లాడుతున్న మాటలు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పరీక్షకు సిద్ధమా అంటున్నాడు. నార్కో ఎనాలైసిస్ పరీక్షకు మీరు సిద్ధమంటున్నాడు. నార్కో ఎనాలైసిస్ పరీక్షకో పాలిగ్రాఫ్ పరీక్షకో కోర్టులు చెప్తే మీరు గాని ఇంకెవరు కానీ సిద్ధం కావాలి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు మీ కుటుంబం నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్తావు. కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన మీ తండ్రి గారు ఓవైపు, మీ బావగారు ఓవైపు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు వారిని సిద్ధంగా చెప్పు. లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతాం. అడుగు మీ అక్కను కూడా. నార్కో ఎనాలిసిస్ గురించి గొప్ప చెప్తున్నా, నీవు కూడా ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసులో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఛాలెంజ్లు విసిరి వెనికిపోయే సంస్కృతి మీది. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ కు సంబంధించి, గంజాయి సంబంధించినటువంటి రక్త పరీక్ష నమూనాలకు రమ్మని మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు వస్తే ఆ పరీక్షకు రాకుండా పారిపోయింది ఎవరో అడుగుతాం. ఈరోజు మీరా గొప్ప చెప్పేది ఫార్ములా. వెల్కమ్ బ్యాక్. ఖైరతాబాద్ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడింది. బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన పార్టీ సభలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోటాపోటీగా ఇరు వర్గాల అనుచరులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో డీసీసీ అధ్యక్షుడు రోహిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోని వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హిమాయత్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో విజయారెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో పెట్టకపోవడంతో దానిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని విజయారెడ్డిని సముదాయించారు. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో విజయారెడ్డి మాట్లాడుతుండగా దానం నాగేందర్ వర్గీయులు అడ్డుపడ్డారు. దీంతో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. ఒకరినొకరు దూషించుకుంటూ నెట్టుకోవడంతో కొంత ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రోహిరెడ్డి కలగజేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు.
సమావేశం 10 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి తెలియదు ఎవరెవరు ముఖ్య నాయకులు మాట్లాడినరో. కాబట్టి ఆ మీటింగ్ కు వాళ్ళు లేట్ రావడంలో వాళ్ళు వేరే నాయకులు కూడా మాట్లాడలేదని చెప్పేసి ఆమెకు ఒక మిస్అండర్స్టాండింగ్ ఉండే. అంతకు మొదలు దానం నాగేందర్ గారు అందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఇట్లాంటి విభేదాలు లేవు, ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎమ్మెల్యే గారు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసము పెద్ద ఖర్గే గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తుంది. రానున్న ఎలక్షన్లలో మేము మాక్సిమం సీట్లు గెలిచి మళ్ళీ మేయర్ సీట్లు కూడా మేమే గెలుచుకోబోతున్నాం అని చెప్పేసి నామినేషన్ పదవులలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి దానం నాగేందర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పిండ్రు. మీకు 100% మీ కార్పొరేషన్లలో కూడా ఖైరతాబాద్ కి సముచిత స్థానం ఉంటుంది. కాళేశ్వరం ఈఈ శ్రీధర్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరికొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. ఇరిగేషన్ చీఫ్ ఆఫీసులో రిపోర్టు చేయాలని గతేడాది జూన్ 27న శ్రీధర్కు రాహుల్ బొజ్జా ఆదేశించారు. అయితే అధికారుల ఆదేశాలను శ్రీధర్ బేఖాతరు చేశారు. బదిలైన తర్వాత కూడా ఏడాది పాటు చొప్పదండిలోనే శ్రీధర్ ఈఈగా పనిచేశారు. ఈఎన్సీ అనిల్ ఆదేశాలతోనే శ్రీధర్ పనిచేసినట్టుగా ఏసీబీ అనుమానిస్తుంది. ఈఎన్సీ అనిల్ శ్రీధర్ సంబంధాలపై ఏసీబీ లోతుగా ఆరా తీస్తుంది. ఏసీబీ కస్టడీలో శ్రీధర్ను అధికారులు విచారిస్తున్నారు. ఇక ఈఎన్సీ అనిల్ పాత్రపైన ఏసీబీ విచారించనున్నట్టుగా తెలుస్తోంది. గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన విదేశీ ప్రతినిధులు రాజ్ న్యూస్ కార్యాలయానికి వచ్చారు. ఆయా దేశాలతో ఇండియాకు ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు షేర్ చేసుకున్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత భాగస్వామ్యం కోరుకుంటున్నాయని హైదరాబాద్లో నిర్వహించిన గ్లోబల్ లీడర్ సమ్మిట్ ద్వారా రుజువైందన్నారు రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు. ఇండియాలో పెట్టుబడుల కోసం 25 దేశాల ప్రతినిధులు సమావేశం చక్కగా జరిగిందని, ఈ కార్యక్రమం ద్వారా ఆయా దేశాలతో ఇండియా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని లక్ష్మీరావు ఆకాంక్షించారు. సమ్మిట్ ద్వారా పరస్పర ప్రయోజనాలు నెరవేరుతాయి అన్నారు. జర్మనీ ఎంపీ డాక్టర్ డేనియల్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు డాక్టర్ సెర్కి, అర్జెంటీనీ ప్రజాప్రతినిధి లియానార్డో జాకబీ, ఇక రష్యా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సోఫియా జోలోవోటా ఇవాళ లక్ష్మీరావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశీ ప్రతినిధులను రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు సన్మానించి సనాతన ధర్మానికి చిరునామాగా నిలిచే గోమాత జ్ఞాపకను వారికి బహుకరించారు. తెలంగాణ గద్దెర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మాదాపూర్లోని హైటెక్స్లో ఘనంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్రాజ్తో పాటు పలువురు జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డుల వేడుకను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయా కేటగిరీలో గెలుపొందిన విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. విజేతలకు మెమెంటోతో పాటుగా 5 లక్షలు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఫెలిసిటేషన్ టు పొన్నం రవిచంద్ర గారు. పొన్నం రవిచంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పొన్నం రవిచంద్ర గారు ఇస్ అ సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకులు, అలాగే పైడి జయరాజ్ గారి గురించి పుస్తకాన్ని కూడా రాశారు. వారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.
పొన్నం రవిచంద్ర గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అలాగే ద నెక్స్ట్ ఫెలిసిటేషన్ టు రమావత్ నాగుల నాయక్ గారు, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ స్పిరిట్ ప్రతిబింబించేలాగా అద్భుతమైనటువంటి ఒక మొమెంటోని డిజైన్ చేసినటువంటి రమావత్ నాగుల నాయక్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 2024లో ద ఫస్ట్ అవార్డ్ ఉత్తమ సినిమాటోగ్రఫర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు, గామి చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు ఈ రోజున సిల్వర్ మొమెంటోతో పాటుగా 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు విశ్వనాథ్ రెడ్డి గారు. మీ గట్టి చప్పట్ల మధ్య లెట్స్ వెల్కమ్ విశ్వనాథ్ రెడ్డి గారు ఆన్ స్టేజ్. విశ్వనాథ్ రెడ్డి గారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే ద సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. శ్రీ నల్ల శ్రీను గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రజాకార్ సినిమాకి గాను ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను గారు ఈ రోజున ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్. సో లెట్స్ వెల్కమ్ శ్రీ నల్ల శ్రీను గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. రజాకార్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకున్నారు. పీరియడ్ ఫిల్మ్, దానికి తగ్గట్టుగా మేకప్ ని అద్భుతంగా చేసినందుకు గాను శ్రీను గారు ఈ రోజు ఈ అవార్డు ని అందుకుంటున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు ఉత్తమ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి గారు. సో లెట్స్ వెల్కమ్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్. లక్కీ భాస్కర్ సినిమాకి గాను ఉత్తమ ఎడిటర్ గా శ్రీ నవీన్ నూలి గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోని, దాంతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్. ఎంత సినిమాని ఉంచాలి అనేది డిసైడ్ చేసేది మాత్రం మా ఎడిటర్ గారి చేతుల మీదుగా ఉంటుంది, అఫ్ కోర్స్ డైరెక్టర్ గారి సూపర్విజన్ లో. నవీన్ నూలి గారు లక్కీ భాస్కర్ సినిమాకి ఎడిటింగ్ చేసినందుకు గాను యు ఆర్ రియల్లీ లక్కీ. ఈ రోజు అవార్డు కూడా అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ నవీన్ నూలి గారు. బ్యాక్. బురద చల్లడం, పారిపోయి ప్యాలెస్లో దాక్కోవడం జగన్ రెడ్డి గారికి అలవాటన్నారు మంత్రి నారా లోకేష్. తల్లికి వందనం డబ్బులు తన జేబులోకి వెళ్లాయంటూ చేసిన ఆరోపణలు నిరూపించాలని ఛాలెంజ్ చేశారన్నారు. సమయం ముగిసింది, రోజు చేయలేదు, క్షమాపణ కోరలేదు, అందుకే మిమ్మల్ని ఫేక్ జగన్ అనేది అంటూ మండిపడ్డారు. లీగల్ యాక్షన్ చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి, సమయం లేదు మిత్రమా, శరణమా, న్యాయ సమరమా తెలుసుకున్నట్టు సినిమా డైలాగ్తో వార్నింగ్ ఇచ్చారు మంత్రి లోకేష్. జగన్పై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్న పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ప్రజలే మెచ్చుకుంటున్నారన్నారు. జగన్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి 10 లక్షల కోట్ల అప్పులు వదిలి వెళ్ళినారన్నారు నారాయణ. ఏపీని స్వచ్ఛాంధ్రగా మారుస్తున్నామని మచిలీపట్నంలో సీఎం ప్రకటన చేసిన విధంగా అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మారుస్తున్నామన్నారు. 2014-19లో శాంక్షన్ చేశాం. 5 లక్షలకి టెండర్లు పిలిచాం, టెండర్లు ఇచ్చాం. 5 లక్షలు టేకాఫ్ అయినాయి. అయితే గత ప్రభుత్వం వచ్చి 2,61,100,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది. అయ్యన్నా కంప్లీట్ చేసిందంటే అయ్యి కంప్లీట్ చేయాల, మళ్ళా మాకే వదిలేసింది. ఈ రోజు కంప్లీట్ చేయాలంటే 2,61,100,000 7,000 కోట్లు కావాలి. కొందరు పేరుతో లోన్ రైజ్ చేశాడు, వాళ్ళకి ఇల్లు ఇవ్వాల. ఎవరైతే లోన్ రైజ్ చేశారో బ్యాంక్ వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పంపిస్తుంటే ఎన్పీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరికైనా ఇల్లు ఇవ్వాలా లోన్ అంటే వాళ్ళు ఇవ్వటం వాళ్ళు నమోదివ్వ కొట్టుకుంటున్నారు. మాకు ఎవ్రీ మంత్ 3 మంత్స్ ఒకసారి వస్తుందంటే మన 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే వాళ్ళ తరఫున 140. ఎందుకంటే ఇల్లు ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ కట్టడం దారుణం. కట్టేశాము. రేపు విజయదశమి మురళీ నాయక్ కుటుంబానికి ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మురళీ నాయక్ వీరమరణం పొందారు. అయితే మురళీ నాయక్ అంత్యక్రియలకు పాల్గొన్న పవన్ కళ్యాణ్ వారికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇక వారి కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నిమ్మల జయకృష్ణ మురళీ నాయక్ ఇంటికి వెళ్లి చెక్కు అందించారు. కూటమి ప్రభుత్వం వారికి కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మురళీ తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరామ్ నాయకులకు ధైర్యం చెప్పారు. యావత్ దేశం గర్వపడేలా దేశ రక్షణలో విధులు నిర్వర్తించిన మురళీ కుటుంబానికి యావత్ దేశం రుణపడి ఉంటుందని ఎమ్మెల్యేలు అన్నారు.
సీఎం చంద్రబాబుపై ఎక్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పొగాకు పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. పొగాకు రైతులను పరామర్శించడానికి పొద్దులికి వెళ్లారన్నారు. కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలను ఉసుగొలిపి రాళ్లు విసిరి గలాట చేయించారా అని నిలదీశారు. మాజీ మంత్రి కాకానితో వైసీపీ నేతలు ములాఖత్ అయ్యారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాన్ని కలిశారు. కాకాని గోర్ధరెడ్డిపై అక్రమ కేసులు పెట్టారన్నారు. దొంగలకు వేసినట్టుగా పీటీ వారెంట్లు వేస్తున్నారన్నారు. తాను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారన్న పెద్దిరెడ్డి ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. చంద్రబాబుకి కూడా ఈ పరిస్థితులు తప్పవని పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఈ 4 ఏళ్లు తమకు కేసులు తప్పవని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి కేంద్ర కారాగారానికి పంపించిన తరుణంలో ములాఖత్లో నేను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంత వెంకటరామరెడ్డి ముగ్గురు కూడా వారిని కలవడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు లేని విధంగా ఒక మనిషి మీద కేసు పెట్టి జైలు పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా థెఫ్ట్లు చేస్తారు, అలాంటి వారిని పోలీసులు బయట రానిస్తే మళ్ళా ఉమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలిలో ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ డెలివరీ చేశారు. దీంతో శిశువు ప్రాణాలు కోల్పోయింది. వెంకటయ్యపాలెంకు చెందిన చెక్క మాదిరి నెలలు నిండటంతో పురుడు పోసుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్వీపర్ డెలివరీ చేసింది. అయితే పుట్టిన శిశువు ప్రాణాలు కోల్పోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.